ఇట్స్ స్పెషల్. అండ్ మనకి ఒక 10 ఏళ్ళ ముందు ఎవడే రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ కంపారిటివ్లీ ఒక చిన్న రిలీజే. అందరం కొత్త వాళ్ళము. స్వప్న ప్రియాంక కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ ఆఫ్ అవుతున్నారు. నాని ఇంకా అంత మ్యాసివ్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ డెబ్యూ. సో కంపారిటివ్లీ చిన్న రిలీజ్. అండ్ ఆ ఎంటైర్ సమ్మర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో ఆ సినిమా హిట్ అయింది, బాగా ఆడింది, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్డ్ థియేట్రికలీ. ఇప్పుడు రిలీజ్ అయితే, ఇప్పుడు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఎంత రీచ్ అయ్యేదో, ఎన్ని కోట్ల మందికో వాట్ ఎవర్ ఎంతమందికి రీచ్ అయ్యేదో, ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దట్ లాస్ట్ టైం. అండ్ ఆల్సో లాస్ట్ టైం చాలా లాస్ట్ మినిట్ సాటర్డే రోజు రిలీజ్ చేసాము. వేరే నాని సినిమా ఉండే దాని మీదనే. సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈ జనరేషన్ ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ దే కెన్ బెనిఫిట్ అ లాట్ ఫ్రమ్ వాచింగ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వరల్డ్. బికాస్ పెద్దగా వరల్డ్ చేంజ్ అవ్వలేదు. ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ గాటన్ మోర్ క్రేజీ. సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు అనిపిస్తుంది ఈ వరల్డ్లో. ఇట్స్ ఇంకా మనం అదే టార్గెట్స్ వెనక్కి పరిగెత్తున్నాం, అదే మెటీరియల్ గోల్స్ వెనక్కి పరిగెత్తున్నాం. సో ఐ ఫీల్ 10 ఏళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే 2025లో ఇంకా రెలవెంట్ ఉంది, ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా, దాంట్లో ఒక 1%, 5%, 10% మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దట్స్ గ్రేట్. ఐ థింక్ వీ హ్యావ్ ద scope to thankfully ఇప్పుడు వైజయంతి and me have like that bandwidth to release this movie and hope that it reaches people, not just ఏదో కమర్షియల్ లా కాకుండా. సో we're doing that and we just hope that you experience or you find more people. ఇప్పుడు మీరు అప్పుడు 20 ఉంటే ఇప్పుడు మీకు 30 ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మేబీ యుల్ నో యంగర్ పీపుల్, మీ nephews who were too young to see it, then ఇప్పుడు nephews teenagers అయి ఉంటారు, ఆర్ అలాంటి కొలీగ్స్ ఉంటారు, వాట్ ఎవర్. సో ఐ థింక్ వాళ్ళందరికీ దిస్ రీ-రిలీజ్ మైట్ జస్ట్ ఎక్స్టెండ్ ద ఎఫెక్ట్ దట్ దర్ మూవీ హ్యాడ్ 10 years బ్యాక్. అంతే. అండ్ జస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అంతే. మళ్ళీ మా అన్ని సినిమాలు, కొత్త సినిమాలకి ఎంత హెల్ప్ చేస్తారో, రీ-రిలీజ్కి ఇందిరాకి చాలా సపోర్ట్ చేస్తారు, అండ్ ఆల్సో ఫర్ దిస్ వన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరికే సరదాగా ఏదైనా యూ వాంట్ టు ఆస్క్ అదర్ దెన్ కల్కి 2 రిలీజ్ డేట్ ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, చైర్ ఉండే కూర్చోలేదు హ్యాపీగా. యా, థ్యాంక్స్. అంటే బిఫోర్ ఎవడే నేను చాలా 2-3 స్క్రిప్ట్స్ మీరు అన్నట్టు కమర్షియల్ అనుకున్న స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అండ్ చాలామందికి ఇంక్లూడింగ్ వైజయంతికి పిచ్ చేశాను. యాక్టర్స్ ఎక్కువ మంది లేదు కానీ పిచ్ చేశాను. ఆ సోకాల్ కమర్షియల్ నాకు అర్థం అయిన కమర్షియల్ ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎవరు ప్రొడ్యూస్ చేస్తారని ఒప్పుకుంటాం అనుకోలేదు ఆ టైంలో. బికాజ్ మీరు అన్నట్టే వాట్ ఎవర్, నో కమర్షియల్ వాల్యూస్ వాట్ ఎవర్. సో ఈ స్క్రిప్ట్కి, సో ఇది యాక్చువల్లీ నా థాట్ ప్రాసెస్ కాదు, వీళ్ళందరి థాట్ ప్రాసెస్ వల్ల ఇది జరిగింది యాక్చువల్లీ. ప్రజెంట్ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది సార్. ఇప్పుడున్న అంటే 10 years ఎవడే సుబ్రహ్మణ్యానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది ఆడియన్స్ మైండ్ సెట్లో. కానీ జనాలంతా రూటెడ్ స్టోరీస్ బాగా ఇష్టపడుతున్నారు. అంటే మామూలు ఓటీటీ వల్ల అన్ని లాంగ్వేజ్ల సినిమాలు, అంటే ఓల్డ్ సినిమా చూడటం, వాటి వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ఇప్పుడు అవే ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఎవడే సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీసుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు ఏదైతే థియేట్రికల్ రన్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేది అనుకుంటున్నారా ఒకవేళ ఇప్పుడు తీసుంటే? డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఎనీథింగ్ అంటే బేసిక్ రీజన్స్ ఆర్ లైక్ ఐ థింక్ మోర్ ఈజీగా రీచ్ అవుతుంది జనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైలర్, ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వదిలితే ఇట్ రీచెస్ మోర్ పీపుల్ ఫాస్టర్ దాన్ ఇట్ రీచ్ 10 years ago. And word of mouth spreads faster than it did 10 years ago. Same small things like this only would make a big difference, I think. ఈ సినిమా సక్సెస్తో పాటు మీకు రియల్ లైఫ్లో కూడా యూ ఫైండ్ యువర్ రియల్ లవ్ ఇన్ దిస్ ఫిలిం. దానికి కూడా 10 years అయినట్టున్నాయి, వెడ్డింగ్ యానివర్సరీ ఆల్మోస్ట్. సో కెరీర్ పరంగా మీరు అనుకున్న పాత్ చేరుకుంటున్నారు, ఆ పాత్రలో ఉన్నారు అనుకుంటున్నారా? మీరు అచీవ్ చేసినవి అన్నీ, ఒకటి స్పిరిచువల్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ మీద, ఒకటి మైథాలజీ, ఒకటి బయోపిక్, అలా డిఫరెంట్ మూవీస్ తీస్తున్నారు కదా. సో కెరీర్ పరంగా కూడా మీరు హ్యాపీ అని నేను ఐ థింక్ సో అండి. ఐ థింక్
చేసే ప్రతి సినిమా బేసిక్లీ ఇంకెవరు చేయరు అన్న కాన్సెప్ట్ తోటే వెళ్తున్నాం. బేసిక్లీ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ లిటరలీ ఇంకెవరు ఆ కాన్సెప్ట్ని ఎలా చేస్తారో ముట్టుకోను కూడా ముట్టుకోరు అన్న ప్రాజెక్ట్స్లో చేస్తున్నాం. సో ఐ థింక్ వీఆర్ ప్రిటీ సాటిస్ఫైడ్ దట్ దర్ ఆల్ సక్సెస్ఫుల్ సో ఫర్. అంటే డెబ్యూ మూవీ ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది. సో అట్లా కాకపోయి ఉంటే మీ లైఫ్ ఎట్లుండేది అనుకుంటున్నారు? ఎందుకంటే మహానటి కావచ్చు, కల్కి కావచ్చు, అది ఫస్ట్ మూవీనే ఒక పెద్ద బ్యానర్ నుంచి వచ్చింది కదా, అది కాకపోయి ఉంటే ఎట్లా? డెఫినెట్లీ I think the movie speaks for itself. ఆ టైంలో I don't think we were all thinking so much about banner. Even ప్రియాంక స్వప్న కూడా వాళ్ళు లిటరలీ their first feature film లానే తీసుకున్నారు. సో and also it was very hard because there was one rough time before that. So I think the fact that వాళ్ళు కాకపోయింటే ఎలా అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ద బ్యానర్. ఐ థింక్ బికాస్ వాళ్ళు నమ్మారు సినిమాని. I don't think any other producer, even if they were from a top leading successful in-form banner, వాళ్ళు ఒప్పుకుండకపోయచ్చు సినిమాని. But these people who were not in form, who were sort of down at their first film, they chose it. If they didn't choose it, what would have happened to my career? I have no idea. ఏం చేసేవాళ్ళు. ఒకవేళ సీక్వెల్ వస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళిద్దరిని పెట్టి రన్ చేస్తారు, లేకపోతే కొత్త వాళ్ళని ఏమైనా తీసుకుంటారు? అసలు ప్లాన్ ఉంది? ఎవరెవరు? మన ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం ఇంటర్వెల్లో ఒక సంఘటన జరుగుతుంది, దానివల్ల సీక్వెల్ అవ్వదు అనమాట. నాగేశ్వర గారు సార్, అంటే నాగేశ్వర గారు ప్రీక్వెల్ రాజ్ అంటే ఎవడే సుబ్రహ్మణ్యం అంటే ఒక లైన్ గుర్తొస్తాను, నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయి. అంటే ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏదైనా ఒక లైన్ అడాప్ట్ చేసుకోవాలంటే అసలు మొత్తం సినిమా స్టోరీ ఆ ఒక్క లైన్లో కనిపిస్తుంది. నేను డబ్బుల కోసం పని చేయను కానీ నేను చేసే పనికి డబ్బులు వస్తాయని. మీ లైఫ్ స్టైల్ కూడా ఆ లైన్ అడాప్టేషన్ లాగా అనిపిస్తుంది, మీ థింకింగ్ కానీ మీ ఐ థింక్. అంటే యా సినిమా తర్వాత డెఫినెట్లీ చాలా ఫిలాసఫీ, నాకు తెలియని ఫిలాసఫీ పెట్టి రాస్తుంటానేమో ఆ టైంలో ఇమ్మెచ్యూర్గా. బట్ అది ఒక చిన్న బైబిల్ లాగా అవుతుంది. ఎప్పుడన్నా నాకు ఏదైనా డౌట్స్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే మనమే చెప్పాం కదా ఇది ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆలోచిద్దామని అనిపిస్తుంది. సో ఈవెన్ భగవద్గీత శ్లోకం చాలా పాపులర్గా భగవద్గీత శ్లోకం, కానీ మనం ఎక్కువ ఆలోచించాం. అదే ఫలితం ఆశించుకుంటూ పనిచేయడం అనేది. సో అండ్ అది కృష్ణరాజు గారు చెప్పడం, అది ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నడుస్తుంటుంది. కృష్ణరాజు గారి కెరియర్లో చాలా సినిమాలు చేశారు, కానీ ఎవడే సుబ్రహ్మణ్యం పాత్ర చాలా తక్కువ టైం కనిపించినా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది. ఆయనకి బెస్ట్ లైన్స్ ఉన్నాయి సినిమాలో కూడా, బెస్ట్ ఫిలాసఫీ, బెస్ట్ లైన్స్ ఉంటాయి ఆయనకి. అంటే మీ మూవీస్లో అంటే సెకండ్ మూవీ, థర్డ్ మూవీలో విజయ్ దేవరకొండ కనిపిస్తూ ఉన్నారు. ఏదో నానితో ఎప్పుడు మళ్ళీ నాని ఎప్పుడు ఉండొచ్చు, నాని ఎందుకు కనిపించట్లేదు? అంటే అనుకున్నాం 1-2 సార్లు, బట్ వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అవుతుంది హోప్ఫుల్లీ. ఈ సినిమా రావడానికి ముందు అంటే ఇది 2015లో వచ్చింది. 2011లో మనకి బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది మీకు ఏమన్నా తీసుకున్నారా? జిందగీ నా మిలేగి దోబారా అనేది ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్, బట్ వాళ్ళు ఓవర్సీస్ అక్కడ ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చిల్ అవటం, అదంతా డిఫరెంట్ కాన్సెప్ట్. నాట్ సో మచ్ అండి. ఈ మూవీ అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ టైప్ సినిమా అనుకోవచ్చు. బట్ నాకు ఇండియన్ మూవీస్ కన్నా మేబీ ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా వచ్చింది, ఒక బుక్ ఉంటుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆ ఎరాలో. సో స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు అన్ ఎక్స్టెంట్. ఎవడేకి అది రియల్ స్టోరీ, అది రియల్ స్టోరీ. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. మన దాంట్లో ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి కానీ, బట్ నాట్ రియలీ ద సేమ్ జానర్ అసలు. నాని ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందు కొంచెం డౌన్ఫాల్ అనేది ఉంది, కమర్షియల్ సినిమాలు అనేవి కొంచెం ఫెయిల్యూర్ అవటం. సో ఆ ఓపెన్ మైండెడ్తో ఉండటం వల్ల కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారని అనుకోవచ్చు మీరు చెప్పడం స్టోరీ అని. డెఫినెట్లీ ఐ థింక్. బట్ నాని కన్సిస్టెంట్లీ కొత్త సినిమాలే పిక్ చేసుకుంటారు, కొత్త సబ్జెక్ట్స్, కొత్త డైరెక్టర్స్. సో ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనిపిస్తుంది. హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. కలికి తర్వాత మీరు చాలా టైం తీసుకున్నారు. ఎందుకు అంటే ఏదైనా ఒక చిన్న సినిమా ఏదైనా చేయొచ్చు కదా, చిన్న అంటే డైరెక్టర్స్ ఎవరైనా కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి ఇది చేస్తుంటారు కదా, మీరెందుకు అలా ఖాళీ ఉంటుంది? అంటే కల్కినే ఒక పెద్ద డ్రీమ్, అది ఒకసారి అయిపోయింది. కొంచెం టైం అవుట్ తీసుకొని రికవర్ అవ్వాలి దాని నుంచి.
సమ్ ఏదో స్క్రిప్ట్స్ లాగా డెవలప్ చేస్తున్నా, బట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ షూట్ చేసేంత టైం కూడా లేదేమో. సో అండ్ ఆల్సో కల్కి 2 చాలా వర్క్ ఉంటుంది డెవలప్ చేయడానికి. సో ప్రొడ్యూసర్గా ఇప్పుడు అంటే జాతిరత్నాలు సక్సెస్ కొట్టారు, ఇప్పుడు జాతిరత్నాలు కూడా 2 చేస్తా అంటున్నారు. అది కూడా ఎప్పుడు మరి అది కూడా డిలే అవుతుంది కదా సార్? యా, దానికి ఏం డేట్ లేదు, దానికి జస్ట్ ఇంకా అది జస్ట్ అవ్వాలంతే. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అండ్ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన ఎవరిపైన సార్ అది? నేనేం డిలీట్ చేయలేదు, ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత 1 day తర్వాత పోతుంది అది. 1 day తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నాను. అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీకే, మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏం కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. ఇక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్, మేబీ Tier 2 cities అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదు అండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది. నాగేశ్వరి గారు సరే, అంటే మీరు కల్కితో అంటే 1000 కోట్లు వసూలు చేశారు, 2 సినిమాలు కూడా